లేటెస్ట్గా అయితే ఎస్ఎస్సిలో ఎంటీఎస్ జాబ్స్ పడ్డాయి. ఎంటీఎస్ ఏమో 4887, హవాల్దార్ అయితే 3439 పడ్డాయి. హవాల్దార్కి మనకి రన్నింగ్ గార్డ్ ఉంటుంది, హైట్ గార్డ్ కావాలన్నమాట. 157.5 సెంటీమీటర్లు, చెస్ట్ 81 ఉండాలి. ఎక్స్పాండ్ గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలన్నమాట. లేదంటే మీరు మొత్తం క్వాలిఫై ఎగ్జామ్ పాస్ అయ్యి ఈవెంట్స్ పాస్ అయినా కానీ ఇవి రిక్వైర్మెంట్ లేదనుకో మిమ్మల్ని ఫెయిల్ చేస్తారు. హైట్ చెస్ట్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎంటీఎస్కి అప్లై చేయడానికి 18 నుంచి 25. ఎవరికి? వీఆర్ క్యాస్ట్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి. మిగతా క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఓసీ కాకుండా బీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చిద్ది అనమాట. హవాల్దార్కి అయితే 18 నుంచి 27 ఓసీ క్యాండిడేట్లకి అప్లై చేయడానికి. మిగతా క్యాస్ట్ వాళ్ళకైతే రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అందరూ ఈ చెప్తారు. ఈ కాకుండా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దీంట్లో 2 సెక్షన్లు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ సెషన్లో అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. దీనికి 120 మార్కులకు ఉంటుంది. 23 మార్కులు అనమాట. 20 × 3 60 మార్కులు, 20 × 3 60 మార్కులు, మొత్తం 120 మార్కులకి మినిమం అవ్వాలి. మినిమం ఈ మార్కులు రాకపోతే మీరు దీంట్లో ఎంత స్కోర్ చేసినా కానీ వాళ్ళు మిమ్మల్ని తీసుకోరనమాట నెక్స్ట్ స్టేజ్. ఫస్ట్ ఈ పేపర్ కరెక్ట్ చేస్తారు, ఆన్లైన్లోనే ఈ పేపర్ కరెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఓసీ వాళ్ళకి 30% అంటే 36 మార్కులు వస్తేనే సెక్షన్ 2 అనేది మీకు కరెక్ట్ చేస్తారు. కాబట్టి మినిమం ఈ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అనమాట. 36 ఓసీ అయితే, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 30 మార్కులు, ఎస్సీ ఎస్టీ అయితే 24. అంటే ఒక ఓసీ క్యాండిడేట్ కూడా మినిమం 12 కరెక్ట్గా పెడితే 36 మార్కులు వస్తాయి. దీంట్లో 40 తెచ్చుకున్నా కానీ వేస్ట్, జస్ట్ క్వాలిఫై అవుతారు. అందుకని ఏం చేస్తారంటే మనం ఏది చదవాలో ఏది చదవకూడదో కూడా తెలుసుకోవాలి. మనం ఎక్కువ మార్కుల కోసం చదవసరం, జస్ట్ క్వాలిఫైయింగ్ కోసం 12 మార్కులు తెచ్చుకోగలిగితే ఇది అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం జనరల్ అవేర్నెస్ టైం ఎక్కువ కేటాయించి, ఇంగ్లీషు ఎక్కువ టైం కేటాయిస్తే దీంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీకు జాబ్ వచ్చేసింది. ఇది లైట్గా చూసుకోండి, పెద్ద ఎక్కువగా అవసరం లేదు. జస్ట్ క్వాలిఫైయింగ్ 36, 30, 24. ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ 8 క్వశ్చన్లు పెడితే అయిపోయింది అనమాట సెక్షన్. మీకు దీంట్లో ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకుండా ఇక్కడ మీరు 150కి 150 తెచ్చుకున్నా కానీ వేస్టే. కాబట్టి మీరు దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించి ఎక్కువ చదవకండి. ఎన్ని మార్కులు ఎక్కువ కూడా పెట్టగాకండి. మీరు కరెక్ట్గా 24 వచ్చి ఒకటి నెగిటివ్ పెట్టారనుకో 22 అయిందంటే ఫెయిల్ అయినట్టే కదా. కరెక్ట్గా 24, 30, 36 నెగిటివ్ జోలికి అసలు పోవద్దు. 45 నిమిషాలు ఉంటుంది టైము. ఇక సెషన్ 2లో వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, 25 క్వశ్చన్లు, 3 మార్కులు 75. ఇంగ్లీష్ కూడా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, యాంటీనమ్స్, సినోనిమ్స్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో ఫిల్ చేయటం, ఆ క్వశ్చన్లు అయితే ఉంటాయి. 25 × 3 75 మార్కులకు వస్తాయి. 150 ఈజీగా మనం ఒక 70, 80, 90 మార్కులు క్యాస్ట్ బట్టి తెచ్చుకోగలిగితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కట్ ఆఫ్ ఉండిద్ది. యావరేజ్గా ఒక 90 ఉంటే సేఫ్ జోన్లో మీకు జాబ్స్ వచ్చేస్తాయి అనమాట సెంట్రల్ గవర్నమెంట్లో. హవాల్దార్ అయితే నార్కోటిక్స్, కస్టమ్స్లో జాబ్స్ వస్తాయి. కాకపోతే 1600 మీటర్లు 15 నిమిషాల్లో వాకింగ్ అనమాట, రన్నింగ్ కాదు. హైట్ వచ్చేసరికి 157, చెస్ట్ 81 ఉండాలి. గాలి పీలిస్తే 5 సెంటీమీటర్లు పెరగాలి. ఇక నార్త్లో కొన్ని రాష్ట్రాల వరకు హైట్ తక్కువ ఉన్నా, చెస్ట్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండిద్ది. మన సౌత్ స్టేట్లో అయితే ఇవి కన్ఫామ్గా క్వాలిఫై అవ్వాలన్నమాట. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఇవన్నీ తీసేయండి. ఫస్ట్ ఈ సెక్షన్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ వాటికే చదవండి. దీంట్లో మెరిట్ కోసం చదవండి. మినిమం ఈ మార్కులు రాకపోతే ఎవరిని సెక్షన్ 2కి కన్సిడర్ చేయరు. ఇది వస్తేనే దీనిలోకి తీసుకెళ్తారు. సో దీంట్లో ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. దీన్ని జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి కొంచెం చదువుకోండి లైట్గానే. కాకపోతే దీంట్లో మినిమం మార్క్స్ రాకపోతే దీన్ని కరెక్ట్ చేయరు. ఇది ఎక్కువ కరెక్ట్ చేసుకొని ఒక మంచి స్కోర్ తెచ్చుకుంటే ఎంటీఎస్కి అయితే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషనే, హవాల్దార్కి అయితే వాకింగ్ ఉండిద్ది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు.